ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేని మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. సమస్త మహిమ ఘనత ప్రభావాలు దేవునికి చెల్లును గాక. కూడి వచ్చిన మీ అందరిని బట్టి దేవుని మహిమపరుస్తున్నాను. దేవుని కృతజ్ఞతలు. అలాగే మీ అందరికి కూడా వందనాలు. వీక్షించిన ప్రతి వారి మీద దేవుని యొక్క సన్నిధి దేవుని ఆత్మ నడిపి వారితోడి నడిపించును గాక. ఆమేన్. మరొకసారి దేవుడు ఈ విధంగా మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మనం ఎంత ఆశీర్వాదకరమైనటువంటి వారుగా మనం ఉన్నాం. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాక్యంలోకి వెళ్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల మా ప్రభా, మీకే వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు. మళ్ళీ మరొకసారి నా ప్రభా నాయన జ్ఞాపకం చేసుకునే దానికే మీకు వందనాలు. ఈ 2025 మొదటి నెల చివరి నాయన వారంలో మేము ఉంటుండగా ఈ నెలంతా మమ్మల్ని నిక్షేమత నింపి నడిపించినందుకు మీకు వందనాలు. 4 వారాలు ఈ దయలో మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలు ప్రభా. అందుని బట్టి మీ కృతజ్ఞతలు. మీ నిమిత్తము మేము జీవించినట్లు నీ యొక్క జ్ఞానము, విధానము, విధేయత మాకు అనుగ్రహించి నడిపించండి. మరి ఈ సమయంలో ఈ పక్షంగా నిలబడి ఉంటుండగా మాతో మాట్లాడండి ప్రభా. మీరు మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి తండ్రి. నీ సేవకు నన్ను బలపరచండి. నన్ను సమయాన్ని నీ చేతికి అప్పగించుకుంటూ మేము చెల్లిస్తూ యేసే నామములో ప్రార్థన స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. కొంతసేపు దేని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. బైబిల్లో మనం చూసినట్లయితే ఆల్మోస్ట్ మ్యాక్సిమం లిబరేషన్ గురించే మనకుంటుంది. అవునా కదా చెప్పండి. విముక్తి గురించే మనకుంటుంది ఎక్కడైనా సరే. ఓకేనా? బాహ్యంగా కానీ లేకపోతే అంత ఆత్మ విషయంలో కానీ ఏ విషయంలో కూడా మనకి ఎలా ఉంటుంది, విముక్తి అనేది మనకు బోధిస్తుంది. ప్రాధాన్యమైనటువంటి అంశం ఏంటంటే మన క్రైస్తవ జీవితంలో, రక్షింపబడిన వాడి జీవితంలో లేకపోతే రక్షింపబడిన వాడి జీవితంలో ఏంటంటే విమోచన, విడుదల అనేది మనకి కావాలి. మన యేసయ్య ఎవరు? మన విమోచకుడు. హీ ఈజ్ అవర్ రెడీమర్. కమా. ఆమేన్. హల్లెలూయా. మనం ఎప్పుడు కూడా విడిపించబడాలనే దేవుని యొక్క ఉద్దేశం. కానీ మనం విడుదల పొందాలని మనకు ఉండదు. గమనిస్తే ఇక్కడ నేను విడుదల పొందాలి లేకపోతే నేను మార్చబడాలి అనే ఉద్దేశం మనకు ఉండదు. ఇక్కడ గమ్మత్తు ఏంటంటే నన్ను మార్చి ప్రభువా అంటాం కానీ మనం మార్చుకోవటానికి మనం ప్రయత్నం చేయము. ఇదే ఇక్కడ గమ్మత్తు. నీ రక్షణ నాకు దయచేయి ప్రభు అని అడుగుతాం కానీ రక్షణ పొందటానికి కావలసినటువంటి విధానము, లక్షణములు మనం అప్లై చేయమని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మనకు అర్థమవుతుంది. అంతేనా కాదు చెప్పండి, అర్థమవుతుందా? ఈ బైబిల్ మనకి ఒక విమోచన గ్రంథముగా, పరిశుద్ధ గ్రంథముగా మనకి అందజేయబడింది ఎంతో కష్టం మీద. పూర్వపు దినాల్లో ఇలా ఉండేది కాదు. సమాజ మందిరంలో కానీ ఆయన మందిరంలో బోధించటమే తప్ప ప్రాక్టికల్గా మన చేతిలో ఉండేది కాదు. ఈ దినాన్న మనకి మన చేతిలో పెట్టడానికి కారణం ఏంటో తెలుసా? మనం విడిపించబడాలి. లిబరల్గా మనం లిబరేషన్ అనేది మన లైఫ్లో ఉండాలనే దేవుని యొక్క ఉద్దేశం. మనము వేటి మీద ఎక్కువ దృష్టి ఉంచుతామో తెలుసా? మన అనుదిన అవసరాల నిమిత్తము, మన యొక్క స్వలాభం నిమిత్తము మీద ఎక్కువగా మన దృష్టి ఉంచడం మనం చేస్తాం. అది తప్పు అనేది కాదు, కానీ అలాగనే తప్పు కూడా అనేది ఒక విధానంలో చెప్పాలంటే. దానికి మాత్రమే మనం పరిమితం అయిపోయింది ఈ దినాన సంఘం అంతా కూడా. కాదంటే చెప్పండి, దాన్ని క్షమించండి ఒకవేళ తప్పు మాట్లాడితే. ఎక్కడ చూసినా కూడా నాకు స్వస్థత కావాలి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి అనేదే ఉంటుంది తప్ప అయ్యా నేను విడుదల పొందటానికి నేను ఏం చేయాలి? ఒక యవ్వనస్తుడైనటువంటి ధనికుడిని అడుగుతాడు,
ధనికుడు అడుగుతాడు, ఏం చేయాలి ప్రభు, నేను అన్నీ చేశాను అని అంటే, నువ్వు ఈ పలానా చెయ్యి, నీదున్నది అమ్మేసుకొని ఇలా చేయనంటే, అబ్బాయి మా వల్ల కాదని అంటాడు. ఆ మాట నుంచే పుట్టిన సామెత ఏంటో చెప్పండి. ధనవంతుడు వంటే సూది బెజ్జం. అవునా? చెప్పండి ఇప్పుడు మీరు. ధనవంతుడు పరలోకంలో ప్రవేశించడం కంటే వంటే సూది. ఏమన్నా పొత్తుందా అంటే ఎంత ఇదో చూడండి ఒకసారి. అవునా? బైబిల్లో ధనికులు కూడా ఉన్నారు, అలాంటి వాళ్ళు కూడా సాక్రిఫైస్ చేసి ఈ అపోస్తుల పాదం దగ్గర పెట్టి క్రమం చెప్పు నడుచుకునే వారు కూడా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే అంటున్నాను, ఈయన వచ్చేయమన్నాడు, నేనేం చేయాలి, ఇంకా అన్నీ చేసేసాను, నేను ఏం చేయాలి అన్నాడు. బట్ మనం కూడా అదే పరిస్థితి. ఒకసారి గమనించండి. మనము విడిపించబడడానికి తగినటువంటి చర్య, తగినటువంటి విధానము ఈ వాక్యంలో దేవుడు పొందుపరిచి పెట్టాడు. అక్కడికి వెళ్ళి మనము బటన్ నొక్కితే అది ఓపెన్ అయ్యి నువ్వేం చేయాలరా అనేది ఎప్పుడూ ఎక్కడా లేనటువంటి హై టెక్నాలజీ అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మనం బోధించి మనం నడిపిస్తాడు విధాలు చేయడానికి. మనం ఆ పని చేయలేము. ఎందుకు చేయమో మనకు తెలియదు. ఆమేన్, హల్లెలూయా. అందుకనే ఈరోజు లిబరేషన్ గురించి దేవుడు మనతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. కాస్త విందాం మనమందరం కూడా. ఓకేనా? చూడండి, బైబిల్ మొదటి నుంచి చివరి వరకు మనం చూసుకున్నట్లు ఎక్కువ మ్యాక్సిమం మనకి విడుదల విముక్తి కోసమే దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. అయితే పాత నిబంధన గత చరిత్రలో మనం చూసినట్లయితే దేశము కాని దేశములో, ఆచారము కానటువంటి ఆచారములో, విధానాలు కానటువంటి విధానాలలో, పరిస్థితులు అనుకూలించినటువంటి పరిస్థితులలో మన యొక్క జీవిత అలవాట్లు కుదరనటువంటి సరిపోనటువంటి వాతావరణంలో ఇశ్రాయేలీలు ప్రజలు దాదాపుగా 430 సంవత్సరములు ఐగుప్తులో వారు నివసిస్తూ బానిసలుగా వారు ఉన్నట్లుగా మనం చరిత్ర చెప్తుంది, మనకు తెలుసు. అయితే దేవుడు బానిసలుగా ఉన్న వారి నుంచి విడిపించడానికి ఏం చేశాడు? మోషే ద్వారా ఆల్మోస్ట్ అక్కడి నుంచి బయటకు తీసుకొచ్చిన దట్స్ లిబరేషన్. విడిపించాడు కదా దేవుడు, విముక్తినిచ్చాడు దేవుడు. అదొకటి చూద్దాం. ఓకేనా? ఆయన విడిపించాడు, నడిపించాడు, అన్నీ నేర్పించాడు. మన ఆత్మీయ జీవితానికి ఇశ్రాయేలీయులు తన సేవకుడైన మోషే ద్వారా నడిపించినటువంటి నడిపింపులో దేవుని యొక్క విధానాలను అనుసరించని విధానములో ఫెయిల్యూర్స్ని, అనుభవాన్ని చూసి మన జీవితం చక్కగా మనము తీర్చిదిద్దుకునే అవకాశం చాలా మనకుంది. వారు ఎలా బయటకు వచ్చారు, అసలు వారు ఎలా జీవించారు, ఏ ప్రకారంగా వారు విడుదల పొందారు, ఏ ప్రకారంగా నడిపించబడ్డారు, ఏ ప్రకారంగా వారు దేవుని ఎదుట నిలబడలేకపోయారు, దానికి కారణాలు ఏమిటి అనేది మనం పరీక్షిస్తే మన జీవితం బాగుపడకుండా ఉంటుందా? ఖచ్చితంగా బాగుపడుతుంది. దేవుడు ఏం చేశాడు? విడిపించాడు, విముక్తినిచ్చాడు. ఇచ్చిన విముక్తిని ఏం చేశాము? అవిధేయతను బట్టి మళ్ళీ తిరిగి, అందుకనే కొందరు కుక్క తోకలాగా పోలుస్తుంటారు కొంతమంది. నేను క్షమించండి ఇలా మాట్లాడుతున్నానని, నేను ఎవరిని కించపరచట్లేదు. కానీ ఎందుకు అనంటే, నువ్వు ఎంత కుక్క తోక తెలుసా మీకు? ఎంత స్ట్రైట్గా లాగిన ఏమవుతుంది? మళ్ళీ అటే వెళ్తుంది. ఓకే, ఆ విధమైనటువంటి స్థితిలో విడుదల వచ్చినప్పుడు ఆ విడుదలను సరైన విధానంలో తెచ్చుకోక
ఆ విధమైనటువంటి పరిస్థితి. గమనించండి, ఈ లిబరేషన్, ఈ విడుదల, విముక్తి అనేది ఎవరికి ఇచ్చాడో తెలుసా? దేవుడు ఆయన బిడ్డలైనటువంటి వారికి మాత్రమే, వాళ్ళ బిడ్డలు మాత్రమే ఇది అప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి. అయితే మనం యువతలకు వద్దాం. ఇప్పుడు యోర్దాను అవతల మాట్లాడుకున్నాం కదా, యోర్దాను యువతలకు వచ్చేద్దాం ఇప్పుడు. సరే, లేకపోతే ఇప్పుడు వరకు ఎర్ర సముద్రం అవతల ఉన్నాం కదా, ఎర్ర సముద్రం ఎవరిలో వద్దాం, నూతన నిబంధనలకు వద్దాం. ఇక్కడ ఉన్నటువంటి విడుదల ఎలాగుందో తెలుసా? అన్ని విషయములలోనూ, సమస్త మానవాళి పాపము విషయములలోనూ ఈ యొక్క విముక్తి అనేది దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ నూతన నిబంధనలో ఉన్న విముక్తి ప్రాముఖ్యంగా అవిధేయత వలనొచ్చు. ఏంటది అవిధేయత? పాపం. పాపం వల్ల జీతం మరణం. వీటి నుంచి విడిపించడానికి చూడండి, పాత నిబంధనలో తాత్కాలికమైనటువంటి విమోచన కలిగింది అనుకుందాం. బలుల ద్వారా కానీ, అర్పణల ద్వారా కానీ, లేకపోతే ఇతరితర సాక్రిఫైసెస్ ఏదైతే ఉన్నాయో వాటి వల్ల వచ్చింది. తిరిగి మళ్ళీ అదే స్థానానికి చేరిపోయింది అక్కడ. కానీ నూతన నిబంధనలో దేవుడు సిస్టమ్ అంతా మార్చి ఏం చేశాడు తెలుసా? శాశ్వతమైన పరిష్కారమును ఇచ్చి ఏం చేశాడు? పస్కా పశువుగా వధింపబడి శాశ్వతమైనటువంటి విముక్తిని, లిబరేషన్ అని దేవుడు మనకి ఇచ్చాడు నూతన నిబంధనలు. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుంది కదా? అయితే ఈ శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని బట్టి రక్షింపబడిన మనము ఏ రీతిలో ఉంటున్నాము అనేదే ఇక్కడ సందర్భం. మరి మనం ఉండవలసిన విధానంలో కనుక మనం ఉండకపోతే, ఆ కాలములో ఉన్నటువంటి ఇశ్రాయేలీయుల ప్రజలను విమోచించి అరణ్య మార్గములో నడిపించినప్పుడు ఆ అనుభవములు అనేక మంది సమాధులు అక్కడే కట్టబడినట్టుగా ఇప్పుడు కూడా మనది అదే పరిస్థితుల్లో ఉన్నామా? ఆలోచించుకోవాలి మనం. మనం వస్తున్నామో, వింటున్నామో, పోతున్నామో, విడిచిపెట్టేసామో అని అంటే వ్యర్థం అదంతా కూడా. నిజమైన స్వాతంత్రాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఒకసారి మనం రోమీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 20వ వచనం నుంచి ఒకసారి చదువుదాం. 21 నుంచి ఒకసారి చదువుదాం. 20 నుంచి చదువుతాను, ఒకసారి వినండి. 8వ అధ్యాయము 20వ వచనం. ఓకే, 8:20వ వచనం చదువు. ఏలనగా సృష్టి నాశనమునకు లోనయి దాస్యములో నుండి విడిపింపబడి, ఇక్కడ ఏమంటున్నారు చూడండి. ఏలనగా సృష్టి నాశనమునకు లోనయి దాస్యములో నుంచి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్ర్యము పొందునను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? సృష్టి అంతా కూడా ఏమైంది? నాశనం అయిపోయిందా లేదా? నాశనమైందా? అవునా కదా? చెప్పండి, ఎలా నాశనమైంది ఒకసారి చెప్తే మన భాషలో చెప్తానే, మనకు అర్థమయ్యే భాషలో. ఒరే నాయనా, నా కొడుకా, నా కుమారుడా, నువ్వు నీ భార్య మాట విని వద్దురా అన్నదాన్ని నువ్వు చేసి పాపం చేసేసావురా. ఎందుకు విన్నావురా నీ భార్య మాట అని నేను అంటలేదు, దేవుడు అంటున్నాడు. చూద్దాం ఒకసారి, ఆదికాండంకి వెళ్దాం ఒకసారి అండి. 3వ అధ్యాయం ఫస్ట్. ఆదికాండం 3వ అధ్యాయం 14 వచ్చిన ఒకసారి చదవండి.
అందుకు దేవుడైన యెహోవా సర్పముతో లేదు లేదు అది కాదమ్మా, ఒకసారి 17 చదవండి ఒకసారి. 3:17 చెప్పండి. ఏమంటున్నాడు? సరిగ్గా భలే ఉంటుంది మాట. చెప్పండి అయ్యా. ఏమంట? నా కొడుక, నా బిడ్డ, నా కుమారుడా, నువ్వు చేశారా? దేవుడు ఎలా చెప్తున్నాడా? చాలామంది భార్యలు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళ భర్తలను రూల్ చేస్తారు. అంటే రోజు పండు తినిపిస్తూ ఉంటారు అన్నమాట. ప్రైజ్ గాడ్, హల్లెలూయా హల్లెలూయా. నేను చెప్పట్లేదు సుమా, నన్ను ఏమనుకోండి, బైబిల్లో మీరే చదవండి కావాలంటే. భలే ఉంటుంది కదా. నా కొడుకా, చెప్పండి, నా కొడుకా, నా బిడ్డ, నా కుమారుడా, నీవు నీ దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే ఎప్పుడైతే ఆ పని చేశాడో ఏమైందంట? మళ్ళీ అక్కడ 20 సార్లు చూడండి. అది ఓకే, అది అయిపోయింది కదా. రోమిలికి రాసిన పత్రిక ఏలయనగా సృష్టి నాశనం నాకు లోయైన దాస్యంలో నుండి విడిపించబడి. ఎందుకు ఈ సృష్టి నాశనం అయిపోయింది? ఆఫ్టర్ ఆల్ ఒక ఫ్రూట్, అదేం ఫ్రూట్? యాపిలా, దానిమ్మకాయ, ఒక ఫ్రూట్, ఒక పండు, ఒక్క పండు తిన్నదానికి ఏమైంది? భూమి అంతా కూడా, సృష్టి అంతా కూడా ఏమైంది అయ్యా? నాశనం అయిపోయింది అన్నమాట. చూసారు ఎంత భయంకరంగా ఉందో? చూడండి, సృష్టి అంతా కూడా ఎంత అద్భుతంగా చేశాడు దేవుడు, అవునా? ఎంత ఆశ్చర్యకరంగా, ఎంత రమ్యంగా ఉంది, ఎంత అందముగా ఉంది అసలు ఈ సృష్టి అంతా కూడా. ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ, మరి అగా జలముల అందే కానీ, ఎంత అద్భుతమైనటువంటి సృష్టి ఇదంతా కూడా. చేసిన తర్వాత చివరిలో మనుషులు సృష్టించిన తర్వాత ఏం చేశాడు? కొంతకాలానికి వద్దు, ఒక పండు వల్ల ఏమైంది? మీ భార్య మీకు ఎప్పుడు పండు వచ్చినప్పుడు జాగ్రత్తగా చూసుకుని తినండి. నా మాట మీకు అర్థం అవ్వలేదు. మీ భార్య ఎప్పుడైనా పండు వచ్చి తినండి డియర్ అని అందరికి జాగ్రత్తగా చూసుకుని తినండి. ఈ సృష్టి పాడైపోయింది, ఇప్పుడు ఇల్లు పాడైపోతుంది. హల్లెలూయా, ఐమ్ జస్ట్ కిడింగ్, జస్ట్ హల్లెలూయా. చిన్న అవిధేత డోంట్. ప్రతి వివాహమైన బిడ్డలకి, నా చెల్లెలు, నా అక్కలు, తల్లులకి చెప్తాను, దయచేసి మీ భార్యలను మీరు రూల్ చేయకండి. ఇది వాక్యానికి విరుద్ధం. నాకులాగా తెంగరోడు అనుకో, తెలియనోడు అనుకో, చెప్పండి ఇది ఇలా చేయండి, ఇలా చేయండి బాగుంటుంది అని చెప్తే వెంటాడిపోని. అర్థమవుతుందా? ఎందుకంటే భర్త అనేవాడికి తగిన జ్ఞానము దేవుడు ఇచ్చాడు, అది సృష్టిలో ఉన్నటువంటి భాగం, అదంతే. అంతేగాని రూల్ చేయకండి, నీ జీవితాన్ని నాశనం చేసుకోకండి, దేవునికి వ్యతిరేకంగా ఉండి మీరు అధోగతి పాలవకండి. ఇది చాలా ఒక చిన్న రిక్వెస్ట్ లాగా మీకు చెప్తున్నాను. ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మనిషి పాపములో పడటం వల్ల భూమి మొత్తం ఏమైపోయిందండి? శాపానికి గుర్తయిపోయింది, పాడైపోయింది, మొత్తం అంతా నాశనం అయిపోయింది అన్నమాట. పాపము యొక్క ప్రభావము, దాని యొక్క శక్తి ఎంత భయంకరంగా ఉందో ఒకసారి మనం ఆలోచించాం. అందుకనే దేవుడు అంటున్నాడు, వాటి నుంచి విడిపించబడాలనే దేవుని యొక్క ఉద్దేశం. దేవుని స్తోత్రం కలుగును గాక. విడిపించటానికి ఏం చేశాడో తెలుసా? తన్ను తానుగా అర్పించుకొని మనలందరినీ కూడా విడిపించి మనకేం చేశాడు? స్వాతంత్ర్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏలైనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యము నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము పొందునను నిరీక్షణ గలవారే స్వేచ్ఛగా కాక దానిని లోపరచు వాని మూలముగా వ్యర్థపరచబడెను. దేవుడు ఏం చేశాడు?
ఈ భూమిని అంత సృష్టించి ఆదాముని ఏలమన్నాడు, దీన్ని రూల్ చేయమన్నాడు. ఎవరిని రూల్ చేయమన్నాడు చెప్పండి? ఆదామునా హవ్వనా? ఆదామునా హవ్వనా చెప్పండి. మరి హవ్వ రూల్ చేసింది అక్కడ? చేసిందా లేదా చెప్పండి? చేసిందా లేదా చెప్పండి? మరి ఏమైంది? చేయడం బట్టి స్త్రీ తన బాధ్యతను నిర్వర్తించుకోవాలి. అందుకనే స్త్రీ గురించి ఒక చక్కటి మాట మాట్లాడతాడు. జ్ఞానం కలిగిన స్త్రీ ఏం చేస్తుంది తెలుసా? తన ఇల్లును చక్కబెట్టుకుంటుంది అంతే. జ్ఞానం లేని స్త్రీ ఏం చేస్తుంది తెలుసా? జెజిబెల్లాగా ఉంటుంది. ఖచ్చితంగా దాంట్లో ఎటువంటి మార్పు ఉండదు. మార్పు ఉందా? కాదంటే చెప్పండి, పోనీ నాకు నేర్పించండి, పోనీ నేను నేర్చుకుంటా. డోంట్ రూల్. ట్రై చేయకండి ఎప్పుడు కూడా. ఒకవేళ మీ హాబీ అంటే కనుక ఇమీడియట్గా స్టాప్ చేసి యూ నీడ్ టు ఒబే యువర్ హస్బెండ్. ఆయన నీ కిరీటం. నీ భర్తకి దేవుడే కిరీటమైనాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, మన కుటుంబములు మన పరిస్థితులు బాగుపడాలి అనేదే ఇక్కడ మనకి ప్రాధాన్యమైనటువంటిది అన్నమాట. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక. సృష్టి యావత్తు ఇది వరకు ఏకాగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదము. చూసారా? సృష్టి అంతా ఏం చేస్తుందంట? మూలుగుచు ప్రసవ వేదన పడుతుందంట. దేనిని బట్టి? ఉన్నటువంటి పాపం యొక్క విధానాన్ని బట్టి. ఒకసారి ఆదికాండం 3వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చూద్దాం. చూడండి, ఆదికాండము 3వ అధ్యాయము 14 చదవండి ఒకసారి. నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందు. అవును. దాని తర్వాత మరియు నీకును స్త్రీకిని అది చూసారా ఏమన్నాడు దేవుడు? సో కాబట్టి మనం ఏది చేయకూడదో అది మాత్రమే చేస్తున్నాం అనేది మనం గుర్తించాలి. ఏది చేయకూడదో మనం అది చేయకూడదా ఉండాలనేదే దేవుని యొక్క ఇక్కడ ఉద్దేశం అన్నమాట. ఆమేన్, హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఇలా ఈ సృష్టి విడుదల కావడానికి ఈ తిరిగి ఏదైతే దేవుడు ఈ సృష్టిలో ఉన్నటువంటి ఆ దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చబడాలి అని అంటే దేవుడు ఏం చేయాలో చెప్పినా మనల్ని విమోచించాలి. ఫస్ట్ మనల్ని విమోచించిన తర్వాత అప్పుడు ఏదైతే దేవుని యొక్క కళ ఉందో అది నెరవేర్చబడటానికి పడాలి అనంటే ఇది ఎప్పుడు జరుగుతుందో తెలుసా? క్రీస్తు వచ్చిన తర్వాత తిరిగి సమస్తమును మనకి జరుగుతాయి. ఇంకా దీంతో అయిపోతుంది. ఇంకా ఎప్పుడైతే మనం విడుదల పొందుతామో క్రీస్తునందు మనం ఏకముగా క్రీస్తుతో కూడా మనం కలిసి ఎప్పుడైతే ఉంటామో ఇది సంపూర్ణంగా నిర్మూలన చేయబడిన తర్వాత తిరిగి నూతన సృష్టి నూతన విధానంలో మనం వెళ్తాం. ఒకసారి మనం 2 కొరింథీయులకు రాసిన పత్రిక ఒకసారి వెళ్దాం. 3వ అధ్యాయం 3వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చూద్దాం. ప్రభువే ఆత్మ, ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యము ఉండును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఎవరు మనకి? ప్రభువే మన ఆత్మ. కాబట్టి ఆయన ఎక్కడుంటాడు అక్కడ మనకి ఏమవుతుందంట? స్వాతంత్ర్యం కలదు. అంటే మనము దేవుని మూలముగా కనుక మనం జీవించినట్లయితే మనం ఎవరము? నూతన సృష్టి.
అవునా కదా చెప్పండి? మనం ఎవరు నూతన సృష్టిగా మనం మార్చబడతాం. అందుకనే దేవుడు ఈ భూమి మీద ఉన్నటువంటి సకల మానవులని విడిపించి ఆయన వేసుకున్న ప్రణాళిక, పరలోక ప్రార్థనలో ఒక మాట ఉంటుంది, నీ చిత్తము భూమి మీద నెరవేర్చబడినట్టు, పరలోకంలో నెరవేర్చబడినట్లు. ఎక్కడ నెరవేర్చబడాలి? అది ఇప్పుడు సాధ్యమేనా? సాధ్యమేనా ఇప్పుడు? చెప్పండి, సాధ్యమేనా ఇప్పుడు? దేవుడు రానయ్యన్నాడు, ఇప్పుడు రాకడ సమయంలో ఇది సాధ్యమేనా? సాధ్యమా? కాదు. దేవుడు రెండోసారి రానయ్యన్నాడు. దేవుడు అప్పుడు ఏమవుతుంది? ఇదంతా కూడా వినాశనం అయిపోతుంది. అందుకు కూడా ఎత్తబడతాం. మనందరూ కూడా ఎత్తుబడి వారుగా ఉండాలనే ఈ యొక్క ప్రిపరేషన్, లిబరేషన్ అంటున్నాడు దేవుడు. బై ద కమింగ్, వచ్చే నూతన సృష్టిగా ఎప్పుడైతే నువ్వు మార్చబడతావో, ఈ పాపము నిమిత్తమును, ఈ అవిధేయత నిమిత్తమును భూమి ఎలాగైతే శపింపబడిందో, నాశనమైందో, శాపానికి గురైందో, అది తిరిగి రావడానికి మళ్ళీ ఎప్పుడు వస్తుంది? దేవుడు తిరిగి నూతన ఆకాశము, నూతన భూమి, నూతన సృష్టిని కలిగించినప్పుడు. అప్పుడు ఎవరు ఉంటారో తెలుసా? ఇక్కడ ఎవరైతే విడుదల పొంది, ఎవరైతే క్రీస్తుతో కూడా అంటబెట్టి క్రీస్తుతో కూడా ఉంటామో వారు మాత్రం అక్కడ జీవించడానికి అవకాశం అనేది ఉంటుంది అనే సత్యాన్ని దేవుడు ఈ రోజున సింపుల్ ఒక మాటలు మనకు చెప్తున్నాడు అంతే. అందుకనే నేను ఎలా విడుదల పొందాలి, దానికి ఒక కారణం ఏంటి అనేది మనకి మనం పరిశుద్ధాత్మ సహాయం ద్వారా వాక్యానుసారంగా మనం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనం విడుదల పొందుకొని ఆ ప్రకారంగా మనం జీవించే అవకాశం మనకి ఉన్నది. కాబట్టి దేవుడు మనకి ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. ఐ థింక్ యూ ఫీల్ బోర్, ఐ నో దాట్. ఏమన్నా నేర్చుకుంటున్నా అర్థమవుతుందా మీకు? ఏమన్నా కొంచెం గజిబిజి గందరగోళం ఉందా? ఉంటుంది, అలాగే ఉంటుంది మరి. ఆమేన్, హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? ఈ నాశనంలో నువ్వు నేను ఉండకూడదని దేవుని యొక్క ఉద్దేశం. దేవుని స్తోత్రం చెప్తాను. అందుకనే తన్ను తాను మన నిమిత్తం ఏం చేసుకున్నాడో అర్పించుకొని పస్కా బలి, పశువు బలి ఆయన వధింపబడి నన్ను రక్షించడానికి ఆల్రెడీ ప్లాట్ఫామ్ సిద్ధపరిచేశాడు. ఎప్పుడు కూడా 2000 years ఎగో, నువ్వు అడగక ముందే. బట్ నీవు నేను చేయాల్సింది ఏంటో తెలుసా? we need to apply, we need to follow his rules and policies and commandments, whatever may be. అదన్నమాట. దేవునికి స్తోత్రం కలుగుతాను. ఆమేన్, హల్లెలూయా. అందుకనే మనల్ని దేవుడు విడిపించాలా, లేకపోతే మనల్ని విడుదల ఇచ్చాడా దేవుడు? చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. అయితే దేవుడు ఒక మాట సంఘానికి ఇస్తున్నాడు ఉదయకాల సమయం. ఏంటో తెలుసా? నువ్వు ఏ విషయంలో బంధకంలో పడిపోయి ఉన్నావో, ఏ విషయంలో బంధకంలో నుంచి రాలేనటువంటి స్థితిలో నువ్వు ఉన్నావో, ఐ రిలీజ్ ద వర్డ్, ద నేమ్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు నామములో నీ సామర్థ్యము, నీ జ్ఞానంతో, నీ భక్తి, నీ విశ్వాసంతో కాకుండా ఆయన కృప ద్వారా ఈ దినమును నువ్వు విడిపించబడతాను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యు ఆర్ డెలివర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఈ దినమున ప్రతి విషయంలో నుంచి నువ్వు విడుదల పొందుతున్నావు యేసు నామములో. ఆమేన్, హల్లెలూయా. ఫర్ ఎవ్రీ కైండ్ ఆఫ్ బాండేజెస్ you are delivered in the name of Jesus Christ. Hallelujah. I prophesy in the mighty name of Jesus Christ. In every kind of situations, ఇంతవరకు ఏ పరిస్థితులు అయితే నిన్ను హోల్డ్ చేసి పట్టాయో, ఏదైతే నిన్ను బంధించి పడిందో, ఇన్ ఎవ్రీ కైండ్ ఆఫ్ ఇష్యూస్, అదని కాదు ఇదని కాదు, యేసు నామములో ఇప్పుడు నువ్వు విడిపించబడుతున్నావు. ఆమేన్, హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. You are set free in Jesus name. ఆమేన్, హల్లెలూయా. అంతే, అంతకుమించి ఇంకేం లేదు. దేవుడు నిన్ను విడిపించాడు.
అందుకనే ఏమంటున్నాడు 17, ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును. మనమందరమును మూసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమ పొందుచు ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఎప్పుడు ఇది? మనము విడుదల పొందిన అనంతరము ఈ మాట మనకి అప్లికేబుల్ అవుతుంది. మనకు ముసుగు ఎందుకు, ఇంకా మాస్క్ ఎందుకు, ఇంకా కరోనా లేదు కదా, ఫ్రీగా ఉన్నాం. అవునా? మనం విడిపించబడిన తర్వాత ఇంకెందుకు ముసుగు తీసేసి మహిమతోటి అధిక మహిమ వలె ఆయన ముందు మనం నిలబడు. ఇది ఎప్పుడు సాధ్యమవుతుందో తెలుసా? నెక్స్ట్ యేసయ్య వచ్చి ఎత్తబడిపోయిన తర్వాత ఇక్కడ భూమి మీద ఉన్న పనులు అవన్నీ చేసిన తర్వాత దాని నెక్స్ట్ అన్నమాట. ఇవన్నీ కూడా మన జీవితంలో జరగటానికి ఉపయోగపడతాయి. ఒకసారి రోమిలకు రాసిన పత్రిక ఒకసారి మనం వెళ్దాం, 6వ అధ్యాయంకి వెళ్దాం. 18 వచ్చిన ఒకసారి చూద్దాం. పాపం నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి, ఇందుకు దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేటకే అపవిత్రతకును అక్రమమునకు మీ అవయములను దాసులుగా ఎలాగ అప్పగించితురో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయములను నీతికి దాసులుగా అప్పగించుడే. దేవునికి స్తోత్రం. సింపుల్, అంతే. అర్థమైంది కదా మీకు? అంతే. దేవుడు ఇక్కడ మనల్ని దేని మీద ఫోకస్ పెట్టమంటున్నాడంటే, ఇప్పుడు మీ నిమిత్తం నేను చేయాల్సిందన్నీ చేశాను, మీరు విడిపించబడాలి. మీరు విమోచింపబడిన తర్వాత నేను తిరిగి నూతనంగా సృష్టిస్తాను, చూసారా? అప్పుడు మీరు ఏం చేస్తారో తెలుసా? నూతన సృష్టిలో మీరు మిమ్మల్ని నివసింపచేసి మిమ్మల్ని నేను పాలింపచేసేవాడుగా నేను ఉంటాను అనేది దేవుని యొక్క ఉద్దేశం అన్నమాట. ఈ ప్రిపరేషన్ లేకపోతే ఈ లిబరేషన్ లేకపోతే దేవుడు మనకిచ్చినటువంటి ఈ గొప్ప రక్షణ దేని నిమిత్తమో తెలుసా? మనం నేరుగా పరలోకం వెళ్ళిపోవడానికి కాదు. భూమి మీద మనం అనుభవించినటువంటి మహిమ ఏదైతే ఉందో, మనము ఏదైతే దేవుడిచ్చిన మహిమను పోగొట్టుకున్నాడో అవిధేయతను బట్టి మానవుడు, తిరిగి ఆ మహిమను మనకు అనుగ్రహించి ఈ భూమి మీద నూతన సృష్టి మీద మనము జీవించాలనే దేవుని యొక్క ఉద్దేశము. ఆ ఉద్దేశము తర్వాతనే మనకి నిత్యరాజ్యం. అది మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం. ఆమేన్, హల్లెలూయా. చచ్చిపోయిన వెంటనే పరలోకం వెళ్ళిపోం. ఏ దరిద్రమైతే నువ్వు ఇక్కడ అనుభవిస్తున్నావో, ఏ కొరత అయితే ఇక్కడ అనుభవిస్తున్నావో, ఏ పాపము నిన్ను రూల్ చేస్తుందో, ఏ పాపము అనే కాడి కింద నువ్వు బందీ అయిపోయి ఉన్నావు, ఏ శాపము నిన్ను రూల్ చేస్తుందో, ఆ శాపమును బట్టి నీకు ఉన్నటువంటి అనారోగ్యం కావచ్చు, అస్వస్థత కావచ్చు, మరి ధనహీనత కావచ్చు, ఘనహీనత కావచ్చు, మరి ఏ హీనత అయినా సరే నీ జీవితంలో చూడకుండా ఉండాలని, నీకు రుచి చూపించాలని, ఆయన మహిమను నీకు కనిపరచాలని, నూతన సృష్టిగా నేను చేయాలని, నీవు ఇప్పుడు ఆయన ఇచ్చినటువంటి ఈ విమోచనను బట్టి నువ్వు విమోచింపబడి క్రీస్తునందు నువ్వు నూతన జీవితంగా నువ్వు ఉండి, జీవితంగా నూతనంగా నువ్వు మార్చబడి వచ్చే కాలంలో ఆయన నిర్మించబోనైనటువంటి నూతన సృష్టిలో నువ్వు ఉండాలని, నేరుగా దేవునితో ఉండాలని దేవుని యొక్క ఉద్దేశము. ఇదే ఈ దినం యొక్క విమోచన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి సిద్ధపడదామా అలాంటి విమోచనకై? అనుసరిద్దామా మరి వాక్యానుసారంగా మనం జీవించడం? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. అందుకనే మన రీతి, మన తీరు మనం మార్చుకోవటం అనేది చాలా అవసరం. ఆమేన్, హల్లెలూయా. ఒకసారి 22, 23 ఒకసారి చూద్దాం. 6వ అధ్యాయంలో 22 ఒకసారి. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము. ఆమేన్, హల్లెలూయా. ఏలయనగా పాపం వలన వచ్చు జీతం మరణం, అయితే దేవుని కృపా వరమును
మన ప్రభువైన యేసుక్రీస్తునందు ఏమైందంట? ఆమేన్, హల్లెలూయా. దేనికి స్తోత్రం కలుగును గాక. ఈ విమోచన దేనికి? మనకి ఈ లిబరేషన్ దేనికి? నిత్య జీవానికి. దేనికి స్తోత్రం కలుగును గాక. అంతే, అంతకు మించి ఇంకేం లేదు ఈనాటి పాఠం. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును. అర్థమవుతుందా మీకు? అర్థమైందా లేదా? అదే నిత్య జీవం. దేవుడు మనకి ఈ దినాన్ని స్వాతంత్రాన్ని ఇచ్చాడు, విడుదలనిచ్చాడు, స్వేచ్ఛనిచ్చాడు. స్వేచ్ఛగా మనం జీవించవచ్చు ఇక్కడి నుంచి. దేవుని యొక్క ఉన్నతమైన కృప ద్వారా. ఆమేన్, హల్లెలూయా. అంతకు అర్థమైందా? అర్థమైతే చాలన్నమాట. ఈ ప్రయాస దేనికోసమో తెలుసా? నూతన సృష్టిగా దేవునితో చేయబడి నూతన సృష్టిలో మనం అందరం జీవించాలని. ఈ దారిద్ర్యం ఉండదు ఇంక మనకి. ఈ అడ్డంకులు ఉండవు. సువార్త చెప్తే కొట్టడాలు, చంపడాలు ఇలాంటివి ఏముండవు. అలాంటివి ఏముండవు. ఇంకా అన్యాయం అనేది ఉండదు, పాపము అనేది ఉండదు, లాక్కోవడం ఏముండదు, ఏమి ఉండవు దాంట్లో. గొప్ప విమోచన అక్కడ మనకుంటుంది. ఆమేన్, హల్లెలూయా. స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మనమందరం కూడా దేవుడిచ్చిన గొప్ప ఉన్నతమైనటువంటి ఈ విమోచనను బట్టి మనమందరం కూడా స్వతంత్రులై ఆయన నీతిని బట్టి పరిశుద్ధతతో కూడి ఎల్లప్పుడూ ఆయనతో పాటు నడుస్తూ హనోకు వలె చివరి వరకు కూడా నమ్మకంగా ఉందాం. నిత్యరాజ్యంలో వారసులవుదాం. అటు కృపా సహాయము, ఆత్మ నడిపింపు మనందరూ తోడే నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. దయగల మా ప్రభువా, మీకే వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు మాతో మాట్లాడారు, అందరి బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ఆయన. ప్రభా, ఈ యొక్క విముక్తిని బట్టి మీకు వందనాలు. మాకు విముక్తినిచ్చారు, మీకు స్తోత్రాలు. విముక్తి ద్వారా జీవించవలసినటువంటి విధానంలో మేము జీవించినట్లు నీ కృప, నీ కాపుదలు దయచేసి నడిపించండి. నేను ఆమెను మహింపరచుకోమని మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ యేసు నామములో ప్రార్థన స్తుతించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.